హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మేజర్స్ ఐఏఎస్ అకాడమీ. మనం సిడిపిఓ ఈఓ లాంగ్ టర్మ్ బ్యాచ్లు అనేటువంటి ప్రారంభించాము. అలాగే ఇటు గవర్నమెంట్ కూడా గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్లు, ఈఓ సిడిపిఓ నోటిఫికేషన్లు రిలీజ్ చేయడానికి సిద్ధమవుతుంది. కాబట్టి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం ప్రారంభిద్దాము అని స్టూడెంట్స్ అనుకుంటే కనుక మీరు చిన్న పొరపాటు చేస్తున్నారు. స్ట్రాటజికల్గా మనం చూసుకోవాలంటే మన మొత్తం సిలబస్ ఏదైతే ఉందో ఆ మొత్తం సిలబస్ని కనీసం 2-3 సార్లు చదువుకోవడం అనేటువంటి చేయాలి. న్యూస్ పేపర్ రీడింగ్కే మీకు డైలీ 2-3 అవర్స్ అనేటువంటి పట్టేస్తుంది. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటివి ఆన్సర్ చేయాలి. మోడల్ పేపర్లు అనేటువంటివి మీరు మోడల్ ఎగ్జామ్స్ అనేటువంటివి మాక్ టెస్ట్లు అటెండ్ కావాలి. ఇవన్నీ చేయడానికి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు టైం సరిపోదండి. ఇవన్నీ మీరు చేయాలంటే ఈ యొక్క ప్రిపరేషన్లో ఎవరైతే ముందస్తుగా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారో వాళ్ళే విజేతలుగా నిలుస్తారు. ఎందుకంటే పార్ట్ టైం ప్రిపరేషన్ చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఆల్రెడీ పార్ట్ టైం ప్రిపరేషన్ చేసేటువంటి వాళ్ళు, ముఖ్యంగా ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్ట్ టైం ప్రిపరేషన్ చేస్తారు. వాళ్ళైతే ఖచ్చితంగా ముందుగా ప్రిపేర్ అవ్వాలండి, ముందుగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. అసలు పార్ట్ టైం ప్రిపరేషన్ చేసినా ఫుల్ టైం ప్రిపరేషన్ చేసినా ఎవరైతే ముందుగా ఈ యొక్క ప్రిపరేషన్ అనేటువంటిది ప్రారంభిస్తారో వాళ్ళే విజేతలుగా నిలుస్తారండి. కారణం ఏంటి అంటే మనం సబ్జెక్ట్ని ఒకసారి రీడ్ చేయాలి, ఒకసారి చదవాలి, ఆ చదివిన దాన్ని రిపీట్ చేయాలి, రిపీట్ చేసిన దాన్ని రివైజ్ చేయాలి, నోట్స్ రాసుకోవాలి, నోట్స్ రాసిన దాన్ని పదే పదే ఆ యొక్క రివైజింగ్ మంత్లీ రివైజింగ్, క్వార్టర్లీ రివైజింగ్ అనేటువంటి చేసుకోవాలి. ఈ విధంగా చేయడానికి ఖచ్చితంగా టైం అనేటువంటిది పడుతుంది. మీకు తెలుసు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేటువంటిది మారింది. గతంలో 1 బిట్టు 1 మార్కు, ఇప్పుడు 4 పాయింట్లు లేదా 4 బిట్లు 1 మార్కు. అంటే ఇప్పుడు 1 బిట్టు గతంలో 4 మార్కులు 4 బిట్లుగా ఇచ్చేవారండి. ఇప్పుడు 4-5 బిట్లు కలిపి 1 బిట్టుగా ఇస్తున్నారు. మీకు క్వశ్చన్ చదివితేనే, క్వశ్చన్ చదవడానికే టైం పట్టేస్తుంది. చదివి అర్థం చేసుకోవాలి, దాన్ని జాగ్రత్తగా అనాలిసిస్ చేయాలి, ఆన్సర్ చేయాలి. ఇది చాలా ముఖ్యమండి. కాబట్టి ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేటువంటిది మారింది. కాబట్టి ఎవరైతే నోటిఫికేషన్స్ కోసం, జాబుల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా మీ యొక్క ప్రిపరేషన్ ప్రారంభించండి. ఇటు ఆన్లైన్ ప్రిపరేషన్తో పాటు ఆఫ్లైన్ ప్రిపరేషన్కి కూడా ప్రాధాన్యత ఇవ్వండి. ఆఫ్లైన్ ప్రిపరేషన్ అంటే ఆఫ్లైన్ ప్రిపరేషన్ లేనటువంటి వాళ్ళు జూమ్ లైవ్ క్లాసెస్, ఎందుకంటే మీకు ఆఫ్లైన్లో హాస్టల్ ఫీజెస్ కూడా ఖర్చులు అవుతాయి. కాబట్టి జూమ్ లైవ్ క్లాసెస్ ఏదైతే ఉన్నాయో వాటికి ప్రిఫరెన్స్ అనేటువంటిది ఇవ్వండి. సో ఆ విధంగా మీరు ముందస్తుగా ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా విజయం సాధించడం అనేటువంటి జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మనకి లాంగ్ టర్మ్ బ్యాచ్లకి ఇన్ఫర్మేషన్ కావాలనుకునేటువంటి వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన నెంబర్కి కాల్ చేస్తే కనుక వివరాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. జై హింద్.